ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండునుగాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకును ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అంటున్నాడు ఇక్కడ దేవుడు. అంటే ఆయన మహిమ కొరకు ఎదురు చూచటం ఏంటి? సరే, ఓకే, దేవుడు రక్షకుడు, రక్షణ పొందాం కదా, మరి దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వెంబడిస్తున్నాం కదా, మరి దేవుడు మంచివాడు, శక్తిమంతుడు, మరి ఆయన ఆరాధిస్తున్నాం కదా. మరి ఇవన్నీ వదిలేసి మరి దేవుడేంటి ఈ లోకంలో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికిచుండవలచున్నాడు. అది కాక ఆయన మహిమ కొరకు ఎదురు చూచు అంటున్నాడు. ఎందుకని అంటున్నాడంటే, చూడండి, దేవుని యొక్క రాకడ, రెండవ రాకడ దేవుడు వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి? ఆయన రక్తంలో కడగబడిన వారం కాబట్టి, ఆయన రక్తము పరిశుద్ధమైనది కాబట్టి మన హృదయం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అయితే అలా పరిశుద్ధంగా ఉండాలంటే ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలంటే స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలంటున్నాడు. ఎందుకని? ఆయన వస్తున్నప్పుడు, ఆయన మేఘారుడు వచ్చినప్పుడు ఆయన మహిమ మన మీద పడాలి అంటే, ఆయన మహిమ మనల్ని తాకాలి అంటే, ఆయన మహిమ మన మీద ప్రకాశించాలి అంటే మనము ఈ క్వాలిటీస్ కలిగి ఉండాలి. ఎందుకు ఈ క్వాలిటీస్ కలిగి ఉండాలంటే, నువ్వు దేవుని నమ్ముకునే లోకంలో ఉండి లోకంలో తిరిగితే దేవుడు నిన్ను రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు చూడడు. ఎందుకు అంటే నువ్వు లోకంలో ఉండిపోయినావు కదా. ఇక ఆయన ఎలా చూస్తాడు? ఆయన వచ్చేదే పరిశుద్ధుల కొరకు, పరిశుద్ధులను తీసుకెళ్ళటకే, పరిశుద్ధులకు విందివుటకు, పరిశుద్ధులని ఆయన పక్షంగా చేర్చుకుంటకు, పరిశుద్ధులని ఆయన రాజ్యంలో వారసులుగా ఉంచుకోవటకు ఆయన వస్తున్నాడు. అలాంటప్పుడు మరి మచ్చ డాగు నీలో ఉంటే నిన్ను ఎలా ఆయన చేర్చుకుంటాడు? ఆయన మహిమ నీ మీద ఎలా పడుతుంది? ఎలా నీకు ఆశీర్వాదాలు వస్తాయి? ఎలా నీకు దేవుని యొక్క కృపను పొందుకోగలవు? ఎలా నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వారసుడు కావగలవు? అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన మహిమను పొందుకోవాలన్నా, ఆయన దేవుని రాజ్యంలోకి వారసుడు కావాలన్నా, ఈ లోకంలో ఆశీర్వదించబడాలన్నా హృదయాన్ని మార్చుకొని అదే రీతిగా ఈ స్వస్థత బుద్ధితో, అంటే స్వస్థత బుద్ధి అంటే చూడండి, మనం ఆలోచించే ఆలోచనలన్నీ కూడా అది నీట్గా ఉండాలన్నమాట, క్లీన్గా. అలాగే నీతితో ఉండాలి, దేవుని యందు భక్తితో బ్రతుకుచుండాలి. ఇది దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా ఎంతో విలువైన మాటలు అన్నీ కూడా. ఎందుకంటే ఆ రీతిగా నువ్వు జీవిస్తేనే, ఆ రీతిగా నువ్వు బ్రతికితేనే దేవుని యొక్క కృపని, ఆయన మహిమను నువ్వు పొందుకోగలవు. అంటే ఆయన మహిమ నీ మీద ప్రకాశించగలదు. ఒకసారి దేవుని మహిమ గనక మనల్ని తాకితే నిజంగా ఎవ్వడు కూడా వచ్చి మనకి ఏ హాని కూడా తలపెట్టడు. ఆయన మహిమ అంత శక్తివంతమైనది. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన మహిమని మనం తాకాలి కాబట్టి ఇవన్నీ కూడా కలిగి ఉండమంటున్నాడు. నిజంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది దేవుని యొక్క మహిమను కోరుకుంటున్నారు అంటే, ఆయన మహిమ తాకాలనుకుంటున్నారు. ఆయన మహిమలో ఉచికిచ్చినప్పుడు ఆయన మహిమలోకి మిమ్మల్ని తీసుకెళ్ళటకు ఎంతమంది ఆశపడుచున్నారో వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజా, వందనములు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న పరమ తండ్రి, మహిమా స్వరూపి నీకే వందనములు. రాజా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అవునా పరమ తండ్రి యేసయ్య, నీ మహిమలోకి నా పరమ తండ్రి మమ్మల్ని చేర్చుకుంటూ నా పరమ తండ్రి, మా రక్షకుడైన నా పరమ తండ్రి అయ్యా, మా బుద్ధిని మార్చండి. స్వస్థత బుద్ధితో ఉండటకు కృపని భాగ్యాన్ని దయచేయండి. నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చూటకు కృపను చూపించండి, దయని చూపించండి నా పరమ తండ్రి యేసయ్య. అయ్యా, నీ వాక్యం ఏదైతే బోధించినదో నా పరమ తండ్రి, అది జ్ఞాపకం చేసుకుంటకు, అది నెమరు వేసుకుంటకు నా పరమ తండ్రి. అయ్యా, మాకు బుద్ధిని జ్ఞానాన్ని దయచేయండి నా పరమ తండ్రి. అయ్యా, వందనము. దేవానికి స్తోత్రములు.
ఈ ఉదయకాల సమయంలో ఎందరూ నా ప్రమతన దేనులు అలుపులున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. అదే రీతిగా నా పరమ తండ్రి ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ నా పరమ తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నీ దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరిని నా పరమ తండ్రి కృప చూపించమని ఈ ఉదయకాల సమయంలో నా పరమ తండ్రి ప్రార్థన ఆలకించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థనంతా కూడా అడిగి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.